వాళ్ళకేం భయం లేని హామీ ఇస్తున్నట్లుగా అతను పంపిస్తున్న తులసికోటలో బాంబు పెట్టి వాళ్ళ చావుని వాళ్ళకి పవిత్రంగా పంపించొస్తున్నాను. మా అన్న గురించి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఊరు జనం చేసిన తప్పుకి మా అన్నను చూసి మీరు భయపడటం అన్నకు బాధగా అనిపించింది. అందుకే ప్రశాంతతకు మారుపేరైన ఈ తులసి మొక్కని మీ పెళ్లి కానుకగా పంపించాడు. శిరీష, బయలుదేరదామా? వెళ్దాం సంజయ్. ఒక్క నిమిషం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఇన్ని రోజులకొచ్చింది సంధ్య. ఈరోజు నేను సంజయ్ని పెళ్లి చేసుకోబోతున్నాను. గౌరికి తల్లి స్థానంలో నిలబడతాను. నువ్వు లేని జీవితంలో నేనుంటానని నీకిచ్చిన మాటని ఈరోజు నేను నిలబెట్టుకుంటున్నాను. ఈ రోజు నుంచి నీ బంధాలు బంధుత్వాలన్నీ నావి కాబోతున్నాయి. నీ బిడ్డకి తల్లిగా, సంజయ్కి భార్యగా నీ స్థానంలోకి నేను వెళ్తున్నాను. ఇప్పుడు నీ ఆత్మకి శాంతి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. అయ్యో రేఖ, తులసికోటని ఇలా వదిలేసావేంటి? శుభవా అని పెళ్లి జరగబోతుంటే తులసికోటకి పసుపు రాసి శిరీష దీపం పెడితే మంచిది కదా. అవునదనా, అది నిజమే. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఉండు, పసుపు తీసుకొస్తా. నా చుట్టూ సమస్యలున్నప్పుడు తోడుగా ఉన్నారు. సమస్యలన్నీ తీరిపోయి సంతోషమే మిగిలిందన్నప్పుడు మా మధ్య మీరు లేకుండా వెళ్ళిపోయారు. ఏంటి నాన్న? ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మారు. నీకు నేనున్నానమ్మా అని ధైర్యం చెప్పారు. మనస్ఫూర్తిగా సంధ్యస్థానాన్ని నాకిచ్చారు. ఆ రోజు మీరిచ్చిన స్థానం ఈరోజు అందరూ మనస్ఫూర్తిగా నాకిస్తున్నారు. నేను సంధ్యకిచ్చిన మాటని నిలబెట్టుకోబోతున్నాను నాన్న.
సంధ్యస్థానంలో నిలబడి తన ఆశల్ని ఆశయాల్ని తీర్చే శక్తి నాకివ్వండి నాన్నా. ఇచ్చిన మాట కోసం ఇన్నాళ్ళు పోరాడావు. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక చాలా నష్టపోయాను శిరీష. ఇక నీకు అలాంటి ప్రాబ్లం మళ్ళీ రాదు. నా భార్యగా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఈ రోజు నుంచి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు ఏ చిన్న కష్టం కూడా రానివ్వను. ఇంకా నీది నాది అంటూ ఏమీ లేదు సంజయ్, అంతా మనదే. నిన్ను చూస్తుంటే దూరం చేసుకున్న సంతోషాన్ని దగ్గర చేసుకుంటున్నట్టుంది. ఇక జీవితంలో ఎప్పుడు నిన్ను దూరం చేసుకోను, నీకు దూరం కాను. పద. ముహూర్తానికి టైం అవుతుంది కదా, ఇంకా వీళ్ళెవరు రాలేదేంటి? అదే అర్థం కావట్లేదు. ఈ టైంకి వచ్చేయాలి కదా. సరే, కొంతసేపు చూద్దాం. అమ్మా, బయలుదేరదామా? ఉండరా, శుభవాని పెళ్లి చేసుకోబోతున్నారు. నా ఇంటి దీపం కాబోతున్న శిరీషతో తులసమ్మకి దీపం వెలిగించి వెడదాం. శిరీష, తులసికోటకు ప్రదక్షిణ చేసి దీపం వెలిగించమ్మా. త్వరగా పూజ కాని అమ్మా, అవతల ముహూర్తానికి టైం అవుతుంది. శిరీష ఫోన్. సుభద్ర గారమ్మా, ఒక్క నిమిషం. త్వరగా రమ్మా. హలో 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 సుభద్ర గారు. ఏం శిరీష, సంతోషమేనా? నేను కోరుకున్న జీవితం నాదవుతుంటే సంతోషం కాక ఇంకేంటండి. అవును, మీరు రాలేదేంటి? రావాలనే అనుకున్నాను శిరీష,
కానీ అన్నయ్య మీ పెళ్లికొస్తాడు కదా, నేనొచ్చానంటే నన్ను చూసి క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడని నేను రాలేదు. అన్నయ్య వలన ఏం ప్రమాదం వస్తుందో అని భయపడుతున్న మీ పెళ్లిలో అన్నయ్య ఉండడం అవసరం. నేనొచ్చి మీ పెళ్లిలో ఆయన్ని లేకుండా చేయకూడదని ఆగాను. రేఖ, రమ్మన రేఖ, పెళ్లికి టైం అవుతోంది. ఉండు, పిలుచుకొస్తాను. మీ అన్నయ్య వస్తారని మీరు రాలేదు. ఇక్కడ మీ అన్నయ్య రాకుండా సింహాన్ని పంపించాడు. ఆ విషయం నాకు ఇందాకనే తెలిసింది. అన్నయ్య రావడం లేదని తెలుసుంటే సింహ అన్నయ్యతో కలిసి నేను వచ్చేదాన్ని. మీరు వచ్చుంటే నాకింకా సంతోషంగా ఉండేది. నేను రాకపోయినా నాకు సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా? నీ పెళ్లికి వెళ్ళమని అన్నయ్యకి నేనే చెప్పాను. నీ వలన శిరీష వాళ్ళు ఇలా భయపడుతున్నారు, ఆ భయాన్ని పోగొట్టడం నీ బాధ్యత అని నేను చెప్పిన మాటలు విని సింహ అన్నయ్యని పంపించారు. అంటే ఇన్ని రోజులకి మా అన్నయ్య నా మాట విన్నాడని నాకు చాలా సంతోషంగా ఉంది. రే, ముహూర్తానికి టైం అవుతోంది కానీ ఈ ఇంట ఆడపిల్లగా శిరీష్ అయినా గౌరీ అయినా ఒకటేగా. అమ్మ గౌరీ, నువ్వు వెలిగించమ్మా. వెళ్ళమ్మా. ముందు ప్రదక్షిణం చేయమ్మా. సరేనండి, వీలు చూసుకుని ఒకసారి రండి. ఉంటాను. అలాగే. త్వరగా రామ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. అలాగే అమ్మా. రా.
వదినా 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 లే వదినా గౌరీ అమ్మ గౌరీ సంజయ్ 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 గౌరీ లేమ్మా గౌరీ గౌరీ లేమ్మా గౌరీ లేమ్మా అసలు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ గుళ్ళోనేనా? పూజారి అంతా రెడీ చేసి వెయిట్ చేస్తున్నాడు. నాకేదో అనుమానంగా ఉంది. పద ఒకసారి ఇంటికెళ్ళి చూద్దాం. ఈలోపు వాళ్ళు ఇక్కడికి వస్తే వీళ్ళున్నారుగా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. పద. రేయ్ అన్నా, మీకు చెప్పింది గుర్తుందిగా? జాగ్రత్త. వచ్చారా, పెళ్లి మాత్రం జరగకూడదు. మండపంలోకి వెళ్ళక ముందే వాళ్ళని వేసేయండి. అలాగే అన్నా. అలాగే. ఆ కస్తూరి మాటలు విని నిన్ను ఎంత దూరం చేసుకున్నానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది శిరీష. నా ప్రాణం అనుకున్న మనిషిని ఇలా బాధ పెడితే చూస్తూ ఊరుకుంటానా? నా భార్యగా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఈ రోజు నుంచి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు ఏ చిన్న కష్టం కూడా రానివ్వను. ఇక జీవితంలో ఎప్పుడు నిన్ను దూరం చేసుకోను, నీకు దూరం కాను. ఎక్కడికి వెళ్ళిపోయా మమ్మీ? నీకోసం రోజు ఎదురు చూస్తున్నాను తెలుసా? నా కోసం రా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ పెళ్లి చేసుకో మమ్మీ. నువ్వు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ మా మమ్మీగా ఉండిపోవచ్చు కదా. చీరలో ఎంత ముచ్చటగా ఉందో చూడొదినా. మా గౌరీకి నాదిష్టే తగిలేలా ఉంది. మా వల్ల నువ్వు దూరంగా వెళ్ళినా ఈరోజు నీ వల్లే మేమందరం కలిసాం. ఒక్క నువ్వు లేని లోటు మాత్రం
అలాగే ఉంది. వచ్చే అమ్మ మన ఇంటికి.